ప్రపంచంలో ఉండే బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ని ఎప్పుడైనా అయ్యాయి అట్లాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయా? బియాండ్ అ సర్టన్ లిమిట్ ఇట్ బికమ్స్ పాయిజన్. అంజీ అనగానే చిన్న జలక్ అలా వస్తుంది. ఎక్స్ప్రెషన్ ఇట్ సీమ్ వెరీ జెన్యూన్. ట్రై చేశాను ఇన్ఫోసిస్ లో, బట్ అలా మనసు పీక్తే మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ. Tell us about your parents. నన్ను మూవీస్ లో ఇంట్రడ్యూస్ చేయాలన్న మళ్ళీ వైరల్ ప్రపంచంలోకి వస్తే ఎవ్రీబడి కమెంట్స్ అబౌట్ మీరు దేవుళ్ళు సినిమా చేసి ఇలాంటి బట్టలు వేసుకున్నారేంటి, మీ ముక్కు బాగాలేదండి, కొంచెం సర్జరీ ఏమైనా చేసుకుంటారా. So they started commenting on everything. Calls me up and tells me that there are so and so terms and conditions. Are you okay? ఈ స్వప్న రికార్డింగ్ ఇస్తే ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ దట్ అండి. డైరెక్ట్ గా I got kicked out of a big project. ఒప్పుకోవడం వల్ల And literally trying to brainwash me. Big director. రే సాంబా కొంచెం బిగ్ డైరెక్టర్స్ లిస్ట్ కొంచెం పట్టరమ్మా. చెప్పు. అంటే అంత డైరెక్ట్ గా అడగలేము, నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని అన్నారు. లాగా ఒకటి ఇవ్వాలని. హలో, వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. వైరల్ అవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళలో, అంటే ఇదివరకు తలుపు చాటును ఉండే వాళ్ళకు కూడా ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. దానికోసం ముఖ్యంగా ఈ తరం యంగ్స్టర్స్ అండ్ ఏం చేస్తుంటారంటే విన్యాసాలు చేస్తారు, ఏదో సిల్లి విషయాల్లో తలదూరుస్తారు, లేదు ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తారు. మొత్తానికి ఈ వైరల్ ప్రపంచంలో చాలామందికి తలనొప్పులు రావడం చాలా చాలా ఎక్స్పెక్టెడ్. బట్ ఇవాళ మనం ఇంకొక వైరల్ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఐ హ్యావ్ విత్ మీ టూ వెరీ బ్యూటిఫుల్ యాక్టర్స్. గతంలో అక్కడక్కడ సుపరిచితులు మనకి నిజానికి. ఐ హ్యావ్ విత్ మీ ప్రియాంక శర్మ, హాయ్. అండ్ అలాగే ఐ హ్యావ్ నిత్య శెట్టి విత్ అస్ హియర్. వీళ్ళిద్దరూ కూడా గతంలో మెరుపుల్లా మెరిశారు. ఇవాళ వాళ్ళ ప్రయాణం గురించి, వైరల్ ప్రపంచం గురించి కూడా మాట్లాడబోతున్నాం. Thank you very much for joining us. Thank you. The pleasure is all ours, ma'am. Yes. Yeah. So మీరు ఈ వైరల్ ప్రపంచంలో ప్రధానమైన మెసేజ్ ఏంటి? ఇద్దరు తెలుగు మాట్లాడతారు కాబట్టి అది ఐఎమ్ సో హ్యాపీ. సో మీతో మొదలు పెడదాం. ప్రపంచంలో ఉండే బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ని కొంచెం గట్టిగా జనాలకి తెలుపుదాం అనే ఇంటెన్షన్ తోటే తీసింది వైరల్ ప్రపంచం. ఓకే. సో యాజ్ మనం అనుకున్న ఇంట్రొడక్షన్ లో ఉండే ఇదంతా యాక్చువల్లీ ఇట్స్ ది ఫిల్మ్ ఆల్సో. అబ్సల్యూట్లీ అండి. అది మా టైటిల్ ఇస్ వెరీ, టైటిల్ వింటే తెలిసిపోతుంది దేని గురించి అని. ఇట్స్ అరౌండ్ ఇంటర్నెట్ ప్రైవసీ అండ్ ఇట్స్ సో సచ్ అ బ్యాడ్ ప్లేస్ టు బీ ఇన్ టుడే అనిపిస్తుంది కదా. వాట్ డు యూ ఫీల్ అండి? సేమ్ యూ మ్యామ్. ఐ థింక్ ఇంటర్నెట్కి ఉన్న డార్క్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అట్లీస్ట్ వీ ట్రైడ్ డూయింగ్ దాట్. అండ్ హ్యాష్ట్యాగ్ వైరల్ ప్రపంచం ఇస్ అబౌట్ దట్ నెగటివ్ సైడ్ ఆఫ్ ఇంటర్నెట్. అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇఫ్ ఇట్ ఇస్ బియాండ్ అ సర్టన్ లిమిట్ ఇట్ బికమ్స్ పాయిజన్. We are trying to explore that side of the internet. But ఎలా చెప్తాం what becomes poison or not? మీకు ఎప్పుడైనా అయ్యాయి అట్లాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయా? అంత ఐ థింక్ డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ అయితే అవ్వలేదు నాకు. ట్రోలింగ్ అవి మామూలుగా అవుతాయి అందరికి. యా, ట్రోలింగ్ అండ్ ఆల్ చాలా నార్మల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అవ్వలేకపోతే అలా డౌట్ వస్తుంది, ఎందుకు ట్రోల్ చేయలేదు. నేనైతే కంటెంట్ ఇచ్చాను, చేయలేదు. చాలా మంచి. Yeah. Where are you from actually originally? I'm originally from UP, ma'am. Okay. There's a city called Bulandshahr which is very adjacent to Noida. So it's basically sort of Delhi NCR. But నేను ఇక్కడ 10 years నుంచి ఇక్కడే ఉన్నాను కాబట్టి I feel more like Hyderabadi than. Yeah. All your most active years ఇక్కడే హైదరాబాద్ లో. Yes. Hyderabad has grown rapidly and I think I have studied here and now touch wood I'm working here. So Hyderabad has given me a lot. యా. సో వర్క్ చేస్తూ ఐ మీన్ వన్ ఆఫ్ యూ ఇస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విన్నాను. నేనే అండి. నేనే అన్నిట్లో కాల్ పెట్టాను. దట్స్ మీ. వెరీ గుడ్. చేతులు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకొన్ని ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. అదే పనిలో ఉన్నాను. అంతేనా? సో మరి సినిమాలకు ఎలా వచ్చారు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యండి? అంటే నా చైల్డ్హుడ్ అంతా ఇండస్ట్రీలోనే అయిందండి. అవును, నా ఫస్ట్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ 4 years ఏజ్ అప్పుడు. దేవుళ్ళు, అంజీ. సో ఐఎమ్ part of my identity. అంజీ అనగానే చిన్న జలక్ అలా వస్తుంది. ఎక్స్ప్రెషన్ ఇట్ సీమ్ వెరీ జెన్యూన్. ట్రై చేశాను ఇన్ఫోసిస్ లో కొన్ని రోజులు పనిచేయడానికి, బట్ అలా మనసు పీక్తే మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మీరు 4 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారంటే యూజువల్లీ అలా కంటిన్యూ అయిపోతారు. బట్ అయినా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాల్సిన చదువు అంతా కూడా ఫినిష్ చేశారు, విచ్ ఇస్ అమేజింగ్. సో టెల్ us about your parents. ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్, సో అంత అటెన్షన్ నా మీదే ఉంటుంది. నేను కొంచెం అలా ఒక చిన్న తప్పు చేసినా
ఫోకస్ అంతా నా మీదే ఉంటుంది. బట్ ఐ థింక్ దే ఆర్ మై సపోర్ట్ సిస్టమ్. నేను ఏ డెసిషన్ తీసుకున్నా లైక్ వితౌట్ క్వశ్చన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తారు. నన్ను మూవీస్లో ఇంట్రడ్యూస్ చేయాలన్నది కూడా ఇట్ వాస్ మై మామ్స్ డ్రీమ్. ముద్దుగా ఉండేవారు చాలా చిన్నప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నారు, బట్ చిన్నప్పుడు ఇంకా ముద్దుగా అప్పుడు అందరు లడ్డు అని పిలిచేవాళ్ళు సెట్లో. ఓ అదే విషయం. సౌందర్య గారు గేవ్ మీ దట్ నేమ్, సో ఇట్ జస్ట్ స్టక్ back then. I hope nobody is calling me Laddu now, but I'll start మరి దాన్ని after this interview. I'll start change your name on my phone. అదే మీ వైరల్ ప్రపంచం ఇవాళకి. అయ్యయ్యో. సో యా, మై పేరెంట్స్ హ్యావ్ బీన్ మై సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు కొంచెం దే ఆర్ లైక్ ఇంకా జాబ్ చూసుకోవచ్చు కదా, ఇన్ఫోసిస్లో ఉండుంటే ఈ పాటికి నీ ప్యాకేజ్, నువ్వు యూఎస్లో ఆన్ సైట్ ఇవన్నీ అప్పుడప్పుడు అంటుంటారు. బట్ దిస్ ఇస్ ప్యాషన్ అండి, లైక్ సినిమా. బట్ ఇందులో కూడా ప్యాకేజ్ అక్కడక్కడ వస్తుంది కదా, డబ్బులు వస్తాయి కదా. అక్కడక్కడ వస్తాయండి, ఎంత వస్తుంది అంటే బిగినర్స్ కి ఎస్పెషల్లీ, I won't even say beginners because you've been around for a while. I think whoever is aspiring and trying their luck, everybody thinks they are giving you an opportunity. Yeah, absolutely. That's always their pitch. Most నాకు ఎక్కువ ఏం చెప్తారంటే, మీరు తెలుగు అమ్మాయి కదండి, ఇంత డిమాండ్ చేయకూడదు. మన తెలుగు అమ్మాయి కదా, ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా నాకు, నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను. సో దిస్ ఇస్ మై వర్జన్. బట్ ఇర్రెస్పెక్టివ్ గ్లామర్ ఇండస్ట్రీలో ఉండడం అన్నది కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయమే కాబట్టి. అవును, చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. అసలు ఫస్ట్ అసలు పర్ఫెక్ట్ గా కనిపించకపోతే మళ్ళీ వైరల్ ప్రపంచంలోకి వస్తే ఎవ్రీబడి కమెంట్స్ అబౌట్ ఆ జుట్టు చూడు పిశాచిలా ఉంది చూడు, ఏంటి ఇంకేదో ఉందని, ఇంకేదో చెప్తారు కదా. అలా అయింది ఎప్పుడైనా మీకు నిత్య? మెనీ టైమ్స్ అండి. నేను దేవుళ్ళు తర్వాత ఒక బ్రేక్, దేవుళ్ళు అంటున్నాను, ఐ థింక్ మై లాస్ట్ మూవీ చిన్నప్పుడు Stuck there. గౌరీ చేశాను అనుకుంటా, చిన్న రోల్ చేశాను గౌరీలో. దాని తర్వాత ఇట్ ఒక గుడ్ బ్రేక్, ఇంటర్మీడియట్ అవన్నీ చేయడానికి, చదవడానికి. కమ్బ్యాక్ చేద్దాము యాజ్ అ లీడ్ యాక్టర్ ట్రై చేస్తున్నప్పుడు, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు, మీ ముక్కు బాగాలేదండి, కొంచెం సర్జరీ ఏమైనా చేసుకుంటారా. ఎవరది? ప్రొడక్షన్ వాళ్ళు సినిమా వాళ్ళే. ఆ టైంలో ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్ అంతా లేదు కాబట్టి. మీరు అలా చెప్పారంటే మళ్ళీ మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో అని అడగాలనిపిస్తుంది కాబట్టి ఆ చాప్టర్ అయిపోయి వెళ్ళిపోదాం. మిమ్మల్ని బట్టి నన్ను కూడా అంచనా వేస్తారు, నా భయం అది ప్రాబ్లం. సో ఆఫ్లైన్ కూడా నాకు ట్రోలింగ్ అలవాటే అయింది. ఆన్లైన్ అయితే చాలా కామెంట్స్, ఐ థింక్ ప్రైమర్లీ మోస్ట్ కామెంట్స్ ఆర్ అరౌండ్ దేవుళ్ళు ఐడెంటిటీ నాకు క్రియేట్ చేసింది. దాన్ని దాటి నేను ఏమన్నా చేస్తే, మీరు దేవుళ్ళు సినిమా చేసి ఇలాంటి బట్టలు వేసుకున్నారేంటి, ఇలాంటి ఫోటోలు పెట్టారేంటి, ఇవి దీస్ ట్రోల్స్ అన్నది ఇస్ లైక్ ఫర్ యాక్టర్స్ ఎస్పెషల్లీ మోరల్ సైన్స్ పాఠం అది. బట్ ఇట్ మేడ్ us ఎమోషనలీ స్ట్రాంగర్. అవునా? ఫస్ట్ ట్రోల్ కి బట్ ఆల్ ఆఫ్ us feel bad కదా. ప్రియాంక, what do you say? నాకు రీసెంట్గా 1 year బ్యాక్ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. అది కూడా వెరీ సిలీ రీజన్ వల్ల. నాతో ఒక కో స్టార్ ఉన్నాడు, తనకి మంచి ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. సో కొంతమంది చాలా పొజెసివ్గా ఉన్నారు. సో దే స్టార్టెడ్ కామెంటింగ్ ఆన్ ఎవ్రీథింగ్. నేను ఒక డాగ్ని ఫీడ్ చేస్తున్నప్పుడు రీల్ రికార్డ్ చేసి పోస్ట్ చేశాను. అయ్యో, తను కూడా తన దగ్గర డాగ్స్ ఉన్నాయి కాబట్టి అమ్మాయి తనని కాపీ చేసి రీల్ పోస్ట్ చేస్తుంది. ఐ వాస్ లైక్, వాట్, ఐ హ్యావ్ అ పెట్ డాగ్. అదే కదా. So then lot of comparisons and unnecessary trolling. I mean, it is very disturbing. So initially చాలా డిస్టర్బ్ అయ్యా నేను. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేయలేదు ఒక couple of weeks కి. Then I decided no, it's their problem if they are taking it that way. Maybe వాళ్ళకి పని పాట ఏం లేదు. their entire life revolves around what this woman is doing, whom she's copying and all. Right. I was like, it's okay. నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాను. I love my job and I am using that social media to connect with the people who have showered so much love and support to me over all the years. I decided, okay, ఆ thick skin అప్పుడు వరకు లేదు నాకు, కానీ I have to thank them. Thank you guys. నన్ను ట్రోల్ చేశారు. Thank you so much. I am now prone to these things. Sorry, immune to these things. అదే యా, నో యాక్చువల్లీ యా, దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఒక 4 మాటలు అంటే అప్పుడు స్ట్రాంగ్ అయిపోతారు. యా. సో మరి వైరల్ ప్రపంచంలో దీనికి సొల్యూషన్ ఏమైనా చెప్పారా, జస్ట్ ప్రాబ్లం మాత్రం హైలైట్ చేశారా? అంటే ఈ పర్టికులర్ అంశం ఏదైతే ఉందో, గెటింగ్ ఇన్ టు ద రాంగ్ సైడ్ ఆఫ్ యూజింగ్ సోషల్ మీడియా అండ్ Our intent of making the movie is just to start the discussion around it, Anji. I don't think we can take up the huge responsibility of coming up with a solution. I personally, now నేనేమనుకుంటానంటే, ఒక రెగ్యులేటరీ సిస్టమ్ విల్ నాట్ గివ్ అ సొల్యూషన్. యాజ్ ఇండివిజువల్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఒక్కసారి ఇంటర్నెట్లో ఏదన్నా పెడితే దెర్ ఈస్ నో వే ఆఫ్ డిలీటింగ్ ఇట్.
స్నాప్చాట్లో పంపిస్తే పిక్చర్ సేఫ్, లేకపోతే వానిష్ మోడ్లో పంపిస్తే సేఫ్ అనడానికి లేదు. ఇంకో ఫోన్లోంచి ఫోటో తీసుకుంటారు స్క్రీన్ షాట్ చేయలేకపోయినా. ఐ మీన్ దట్స్ నాట్ వెరీ డిఫికల్ట్, ఎవ్రీబడి నోస్. సో అందరూ డిసపియరింగ్ మెసేజెస్ అని తెలివిగా పెట్టుకున్నాం అనుకుంటారు, ఈజీగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీబడి హ్యాస్ మల్టిపుల్ ఫోన్స్, ఆర్ ఐ కెన్ బారో మై ఫ్రెండ్స్ ఫోన్ ఆర్ ఎనీథింగ్. అండ్ నెవర్ థింక్ వాట్సాప్ కాల్స్ ఏదో చాలా సేఫ్ అనుకుంటాం. మీరు టెక్కి కదా చెప్పండి కొంచెం మాకు. వాట్సాప్ కాల్స్ ఎన్క్రిప్టెడ్ డేటా అని ఉంటుంది కదా, అప్పుడు మనం మంచి ఫుల్ సేఫ్ ఫీల్ అయిపోతాం. మోర్ దెన్ వాట్సాప్, టెలిగ్రామ్ లో కూడా దేర్ ఇస్ దిస్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్. ఒక కోడ్ వస్తుంది, ఇఫ్ ద కోడ్ మ్యాచెస్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది అని అనుకుంటాం. బట్ మేబీ ఆ సిస్టమ్ ఎన్క్రిప్టెడ్ ఉండొచ్చు, కానీ అవతల వ్యక్తిని మనం 100% నమ్మగలుగుతామా లేదా అన్నది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో నెవర్ ట్రస్ట్ ద డివైస్ ఆర్ ద ప్రోగ్రామ్, ట్రస్ట్ Or ద హ్యూమన్ people. బీయింగ్ Or people. people ఆల్సో యా, ఫర్ దట్ మ్యాటర్. యా, బికాజ్ ఇట్ టేక్స్ వన్ మూమెంట్ కదండి. మంచిగా ఉన్నప్పుడు అందరు బాగుంటారు, క్షణికావేశంలో ఏమైనా చేయొచ్చు. సో కానీ ఈ ట్రెండ్స్ చాలా డిస్టర్బింగ్ అయిపోయాయి కదా. అబ్సల్యూట్లీ, వాట్ యు సే నిత్య? I am very worried for the next generation. If Gen Z is like this, I'm worried for Gen Alpha. I'm not a very pro social media person. Actually, last couple of months loni I started being more active on the gram. I feel this is the cheapest form of appreciation anybody can ask for. అంతే కదా. ఒక లైక్, ఒక కామెంట్, హౌ కెన్ దట్ అంటే నేను ఎంత వల్నరబుల్, ఎంత డెస్పరేట్గా ఉంటే ఒక చిన్న తెలియని వ్యక్తి లైక్ చేశాడు అన్న దాంతో ఇట్ కెన్ మేక్ మై డే బెటర్ అంటే ఐ థింక్ అదే అదే, దట్స్ సో వ్యాలిడ్. యా. సో ఇంకేం డార్క్ సైడ్స్ ఉంటాయి ప్రియాంక దీనిలో? I think there are so many criminal cases. I don't know why I have developed this habit of listening to a lot of criminal cases lately. నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, ఎందుకు తెలియదు. So in a lot of cases, people have started threatening for the pictures and whatever they shared when they were in relationship, and it's not a new thing. There are so many women who have committed suicide, so many men also. అవును, బట్ యాక్చువల్లీ తుమ్మితే ఉడే ముక్క అని తెలిస్తే ఫోటోలు తీసుకోకూడదు. ఆర్ యూ షుడ్ బి వెరీ ఓపెన్ అండ్ సే ఓకే ఏం చేసుకున్నా పిక్ అప్ చేసుకున్నా అంతే. So many lives, I mean, life is so expensive, so I think it's priceless, but they're dying for the reasons which are very stupid. అవును, కరెక్ట్. And అంటే మన సేఫ్టీ, మన రెప్యుటేషన్, సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా the other person or my boyfriend or my husband or my long distance boyfriend or what he will think about me means more than my own safety and self respect. అంతే కదా. That's where I think we are going wrong. So I think with viral prapancham, our discussion, self introspection మీరు చేస్తారు, అది at least అక్కడి వరకు we have tried our level best. అవును. సో ఐ థింక్ దట్స్ ఐ థింక్ జెన్ జీ షుడ్ యాక్చువల్లీ కనెక్ట్ విత్ దిస్. పెద్దవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమి అంటే పెద్దవాళ్ళకి ఏమి అలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దే ఆర్ నాట్ యాజ్ యాక్టివ్ అండ్ ఈగర్. ఐ షుడ్ ఇవాళ రాత్రికి రాత్రి మై ఫోటోగ్రాఫ్ షుడ్ బి సీన్ బై a million people. Yeah, and now this new digital arrest thing also started happening. అదేంటిది? So many people, అదే somebody will, scammers ఉన్నారు కదా, online cyber scammers, they'll dress up like police people. అవును, చాలా ఎక్కువైపోయింది అది. And not even like common people or illiterate people, అలా కూడా అవ్వలేదు. They are targeting influencers also who are using social media every day. అవును. They are getting arrested. They are falling for that scam. అదే So కదా. imagine people who are not into internet so much, who don't use social media so much. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే బాగా పట్టుకుంటున్నారట. Yes, ఏంటి yes, పెట్టుకుని మీ మీద కేసు ఉంది, మీ పేరు మీద ముంబైలో ప్యాకేజ్ Yes. వచ్చింది, కోర్టులో నోటీస్ ఉంది, Yeah. లేకపోతే మీరు ఒక 1 lakh ఇస్తే దాన్ని 5 lakhs చేసేస్తాను. నాకు కూడా వచ్చింది ఒకసారి కాల్, ఏమని? ఏదో ప్యాకేజ్ మలేషియాలో స్టక్ అయింది. ఐ సైడ్ ఏముంది దాంట్లో, అది మీకు తెలుసు కదా మేడం, మాకెలా తెలుస్తుంది, ఓకే మీ దగ్గర పెట్టుకోండి సార్, నాకు అవసరం లేదు అలా చెప్పి కట్ చేశాను నేనైతే కాల్. మంచి పని. ఇంకా ఇంకోటి చెప్పనా, అసలు మీ పిల్లలు ఫలానా స్కూల్లో చదువుతున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు స్కూల్లో లేరు, వాళ్ళని రక్షించాలంటే నువ్వు ఇంత వెయ్యి, ఇలాంటి కాల్స్ కూడా వచ్చాయట. ఇది కూడా అవుతుంది. ఇది చాలా scary కదండి. You know you're getting this caller tune now before the call gets connected. That's because these cases started happening so much that the government had to do this initiative. పార్సల్ అవన్నీ అయినా పర్లేదు, కానీ ఇది చాలా పర్సనల్ డేటా కూడా ఇస్తారు. మీ ఆధార్ నంబరో లేకపోతే మీ పాన్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎవ్రీథింగ్ టు ఎస్టాబ్లిష్ దేర్ క్రెడిబిలిటీ. అయితే ఇక్కడ ఏంటంటే సోర్స్ ఆఫ్ ద కాల్ ఒకటి కొంచెం లాజికల్, ఫియర్. ఇప్పుడు ఎమోషనల్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఫియర్ అని ఒకటి ట్రిగర్ చేసేస్తుంది. అది పక్కన పెట్టి ఇఫ్ యు గెట్ యువర్ లాజికల్ బ్రెయిన్ యాక్టివ్, వై విల్ సంబడి కాల్ మీ ఆన్ వాట్సాప్
Yeah. If it's a police station or some kind of area Exactly, యాక్టివ్ yeah. చేస్తే దట్స్ వాట్ ద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ టెలింగ్ అందరికి Yeah. చెప్తారు. అలాంటిది ఉంటే మీరు బ్లాక్ చేసేసి 1930కి రిపోర్ట్ చేయాలని చెప్పి. ఇన్ఫాక్ట్ జర్నలిస్ట్ చాలా మంది వేర్ ఆల్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ బై ద వే. ఈ వైరల్ ప్రపంచం అనే దీనికోసం Right. అంటే రియల్ లైఫ్ వైరల్ Right. ప్రపంచాన్ని ట్యాకిల్ చేయడానికి. And the funniest part is there is nothing called digital arrest according to our Indian judiciary system. There is no term called digital arrest, and people are falling for it, losing money. అంతే డబ్బులు పోతున్నాయి, Just because they are not భయంలోకి aware. వెళ్ళిపోతున్నారు. Yeah. అది ఇది. సో ఇప్పుడైతే మరి ఈ సినిమాలో మరి ఈ ప్రాబ్లమ్ ఎలివేట్ చేసి చూపించారు. మెయిన్ పాత్రలు మీ ఇద్దరేనా? సో 4 క్యారెక్టర్స్ ఉన్నాయండి. అబ్బాయిలు 2 ఉంటారా? కపుల్స్. సాయి రోనక్ ఇస్ ప్లేయింగ్ ఆపోజిట్ Opposite to me, yeah. అండ్ సనీ నవీన్ నా పేరుగా చేశారు. అండ్ ఈ మెసేజ్ అయితే కొంచెం అండర్లైన్ వేలోనే చెప్పాము, మరి డాక్యుమెంట్ ఇలా తీయలేదు. ద మెయిన్ స్టోరీ లైన్ ఇస్ అబౌట్ రిలేషన్షిప్స్, టాక్సిసిటీ ఇన్ రిలేషన్షిప్స్. అంటే గ్యాస్ లైటింగ్ కావచ్చు, అది చెప్పాలా? గ్యాస్ లైటింగ్ అందరికీ తెలిసిన పదం ఇప్పుడు. థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్, గ్యాస్ లైటింగ్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అందరికీ తెలుసు. ఎవ్రీబడి ఇస్ అ సైకాలజిస్ట్ నౌ, బట్ యు టెల్ us please. So I think I'll let her talk about No, her you talk. long You know the distance. terms better than me. So Gaslighting అంటే ఏంటి? స్వప్న రవిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఓ మీ పేరు స్వప్న అందులో. అదే చెప్పాను స్వప్న నేను. is her నేను మూవీలో character. ఈ స్వప్న. సినిమా మీరందరూ తప్పకుండా చూడాలి. Please. సో స్వప్న రవి ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ లవ్ స్టోరీ అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లవ్ స్టోరీ లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్తే ఛాలెంజెస్ ఏ వస్తాయి అన్న కాంటెక్స్ట్లో దే హ్యావ్ హైలైటెడ్ మీరు అన్నట్టు నార్సిసిజం, గ్యాస్ లైటింగ్, ఇన్సెక్యూరిటీస్ ఇన్ అ రిలేషన్షిప్ ఫ్రమ్ గై ఆర్ గర్ల్, ఎవరి వైపు నుంచన్నా అవ్వచ్చు. ఇవి కొంచెం వాళ్ళ ట్రాక్లో హైలైట్ చేసి చూపించారు. టాకింగ్ అబౌట్ గ్యాస్ లైటింగ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. డైరెక్ట్గా నువ్వు అలా చేస్తే నాకు నచ్చలేదు, నువ్వు అలాంటి బట్టలు వేసుకుంటే నాకు నచ్చలేదు అంటే ఇట్స్ వెరీ ఓపెన్ అండ్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్. రైట్. బట్ గ్యాస్ లైటింగ్ చాలా తెలివి ఉంటే తప్ప యూ కాంట్ ప్లే దట్ కార్డ్. ఎలాగా? బికాస్ దే విల్ బీ లైక్, Yeah. ఐ రియలీ లైక్ వాట్ యుర్ వేరింగ్, కానీ కొంచెం ఆ రోజు ఒకటి చుడిదార్ వేసుకున్నావు కదా విత్ ఫుల్ చుడిదార్, అది చాలా బాగుంది, ఐ థింక్ యూ షుడ్ వేర్ దాట్ బికాస్ ఐ విల్ లైక్ యూ ఇన్ దాట్, నాట్ యూ లుక్ గుడ్ ఇన్ దాట్, ఐ విల్ లైక్ యూ ఇన్ దాట్. అది ఆల్సో నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే ఆ రోజు ఆ అబ్బాయి సరిగా తప్పుగా చూశాడు, నాకు నచ్చలేదు, బట్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బికాస్ ఐ ట్రస్ట్ యూ. సో ఆల్ దిస్ అదర్ థింగ్స్ దే అన్ని వేరే ఫ్యాక్టర్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తారు. యూ విల్ ఫీల్ లైక్ నా మంచి కోసమే చెప్తున్నాడు కదా, అవును. తను నా గురించి ఇంత ఆలోచిస్తున్నాడు అంటే అంటే నేనంటే peak level manipulation అది. అబ్సల్యూట్లీ. అసలు ఎంత బ్రెయిన్, ఎంత ఇంటెలిజెన్స్ ఉంటే అలా మాట్లాడగలుగుతారు. సో అలా గ్యాస్ లైట్ చేయడం అంతా కూడా చూపించారు. అండ్ ఇన్సెక్యూరిటీస్, ఐ థింక్ ఎవ్రీ రిలేషన్షిప్ విల్ హ్యావ్ దాట్. సో దేర్ టాక్స్ అబౌట్ దాట్. నా క్యారెక్టర్ పేరు అదితి అండ్ ప్రవీణ్ది కొంచెం డిజిటల్ లవ్. దే మీట్ ఆన్ ద ఇంటర్నెట్ and then they fall for each other and how that progresses into the story. మరి ఇందులో వైరల్ ప్రపంచం ఎక్కడ వస్తుంది అంటే ఇంటర్నెట్ లో ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది మీకు ఇద్దరికి వస్తుందా? Actually, yeah, we are both in long distance relationship. So all the conversation any screen మీద జరుగుతుంది, like phone, camera. ఇది చాలా మందికి yeah, online conversation. Yeah. సో ఈ గ్యాస్ లైటింగ్ కి యూ టెల్ మీ ఎలాంటి సమాధానం చెప్పాలి ఇఫ్ సంబడి టెల్స్ యూ, if your significant other tells you? Honestly, I also fell for it for quite some time this term also I didn't know, it's called gaslighting. Yeah. But I think you should be very self-aware. It's very important. You fell for it as in your Personally also, I thought, oh, na manchi kosame cheptunnaru kada, okay, because he cares for me and all. But no, you should be self-aware. I mean, you should know who you are and what you're up to. If you can, I think it's about if you should start giving yourself some importance and priority in your life. Otherwise, ఇంకా మనం కూడా తెలివితేటలు ఉపయోగించుకోవాలి తప్పకుండా. yeah, ఇలాంటి otherwise పరిస్థితుల్లో. it's very easy to manipulate, no? Yeah. And if the I heard person, people say no, you are my wife, so you should look good. Yeah, I've heard that too. yeah, but you should look good only in front of me. You should not. I don't like other men appreciating you. That's also a problem with certain men. Yeah, అది కరెక్టే. So that, బాబోయ్. yeah. దిస్ ఇస్ ఐ థింక్ 90% వాళ్ళ మీరు చెప్పిన విన్నారంటే వదిలేసి వెళ్ళిపోతారు. no,
ఇలా చేయకండి, all men but- are like that, yeah, क्या करना No, है I think they should just घर में गैस have खत्म हो गया conversation. अनालंते no don't gaslight me No घर में गैस खत्म हो गया Lighter, gas. Yeah, I thought gas light అంటే అదే గ్యాస్ ఆన్ చేసి లైట్ చేసి గ్యాస్ లైట్. యా సో యాక్చువల్లీ యా సో ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు మీరు ప్రియాంక? సో ఐ వాజ్ ఇన్ కాలేజ్ డిగ్రీ చదువుకున్నప్పుడు ఐ గాట్ అ షో ఫర్ హిందీ టీవీ. నాకు అప్పుడు తెలుగు రాదు కాబట్టి ఐ థాట్ ఐమ్ నాట్ ఫిట్ ఫర్ ఫిల్మ్స్ అండ్ ఆల్. తెలుగు అయితే అసలు నేను అనుకోలేదు బికాస్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్. సో ఒక షో వచ్చింది నాకు. ఆ షో కోసం 2 weeks షూట్ చేసా బాంబేలో నేను. అక్కడ నుంచి నా ప్రొఫైల్ ఇక్కడ కాస్టింగ్ డైరెక్టర్స్ వల్ల కొంచెం స్ప్రెడ్ అయింది. సో దాట్స్ హౌ సంబడి కాల్డ్ మీ. అండ్ నాకు డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ టు రైట్ మై ఎగ్జామ్స్ అండ్ ప్రిపేర్ ఫర్ ఇట్. ఆ టైంలో నాకు కాల్ వచ్చింది ఆడిషన్ కోసం. అది లైక్ నో నాకు తెలుగు రాదు, నేను ఎలా, నాకు అస్సలు యాక్టింగ్ కూడా రాదు అప్పుడు. ఐ నెవర్ డిడ్ ఎనీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఆర్ సంథింగ్. But they were like, no, just come and we'll see if, you know, it fits the character or not. So, ala, chala. Did you feel safe రాగానే ఇండస్ట్రీలో? బికాస్ So, initially, కొంచెం awkward my moments ఉంటాయి parents కదా. used to come with me until I, you know, got used to the environment and all. I think, yeah, I would say my movie sets have always been the safest place I've ever been. I'm scared of the offices though. But the You are? sets, What happens in the some offices? offices, not all the offices. What happens in the office? So the thing is, people will be very nice to you in the offices and all, but then you don't know, right? You always, every year there are just 1 or 2 calls my manager gets, and they ask something stupid, indecent, and then he says, shut up to them, and he tells that thing to me 4 or 5 months later. So He won't even basically, tell me immediately. అంటే there is an objectifying or there is a taken for granted ID ఉంటుంది, అంటే that you will be agreeable to certain things or not అని, అంతేనా? They won't reveal also. Initially, they won't even reveal. It has happened twice with me that, you know, somebody had asked such conditions to my manager or something. అంటే to give you a role? No, it has happened to an extent where, so I got a Tamil project with very big hero, and I did the look test from here, I did my audition from here and everything. It was very prestigious project. And I got my flight tickets also. 2 days later, I was supposed to go and sign the project. There was this guy from Chennai who was managing the casting and all. 2 days before, and that guy was directly in touch with me. So my manager was not involved in that project. 2 days before I take my flight, this guy calls me up and tells me that, you know, there are so and so terms and conditions. Are you okay with that? I was like, bro, 2 weeks నుంచి ఆడిషన్ చేస్తున్నాను, లుక్ టెస్ట్ చేస్తున్నాను, మరి అప్పుడెందుకు చెప్పలేదు మీరు? అండ్ దట్ గాయ్ స్టార్టెడ్ బ్రెయిన్ వాషింగ్ మీ ఫర్ లైక్ హాఫ్ అన్ అవర్. No, it is not. See, Priyanka, this is nothing. You know this actress, you know this actress, they have become star. No, you know what I did? I listened to him for 20 minutes and then I said, you know what? I have recorded the call. Though I didn't. I scared him. Like, I wanted to scare him. Like, how can you take some actress name with so much confidence and you're brainwashing me? Imagine if there was a girl who's like 16, 17 years old, very naive. She would have fallen for it. అవును, అంతే కదా. And this guy is not even from the production. He's some casting guy. సో అలా చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. I don't know. సో ఓకే, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టి అడగను, Yeah, బట్ yeah. ఇన్ ద కండిషన్స్ హీ పుట్, డిడ్ హీ ఇన్క్లూడ్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద యూనిట్, ఫిల్మ్ యూనిట్? Firstly, I don't have any evidence that it was conveyed to him through the production. I don't think it was conveyed. No, what did he say to you? That's all I'm asking. Like, I can't take names. no, Names not కాదు, names. just Like, did he tell you? Let me ask you directly, bluntly. మా డైరెక్టర్ ఈ కండిషన్ పెట్టారు, మా ప్రొడ్యూసర్ పెట్టారు, మా హీరో పెట్టారు అని అలా ఏమన్నా చెప్పాడా? Last lo, yes. He was like, the producer is having these terms and conditions. I was like, okay. I said, no, I'm not comfortable with it. I don't entertain these kind of things. I'm sorry. Then he said, no, Priyanka, you know, there are like superstar actresses and this and this. And he started taking names. That's where I lost my cool. I was like, okay, let me handle this. చెప్పాల్సింది ఈ స్వప్న Tactically. రికార్డింగ్ ఇస్తే I nicely listened to him 20 minutes and literally trying to brainwash me. And then I said, bro, you know what? I've recorded the call. All the actresses' names that you have taken, it's there with me. I know your identity. I know your name. I know your contact number. And it's not that difficult to find where you live. ఏమన్నాడు?
no, you're misunderstanding me, Priyanka. I just wanted to tell you this is how industry is. And I was like, bro, I'm working here from past 5 years. I also know what ఇక్కడ kind- తెలుగులో అలా అవ్వలేదా మంచోళ్ళు అందరు తెలుగులో I did not really... టీచర్ No, I ఈ విషయం ఈ పాటలో మనం నిత్యకు ఒక opportunity ఉందా? Yeah. ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ దట్ అండి. Direct గా? డైరెక్ట్ గా. అంటే ఏంటి వాళ్ళకి మనకు అసలు ఇంత అంటే జోకర్లా కనిపిస్తారా వాళ్ళు మీకు ఆ టైంలో లేకపోతే ఎలా నాకు ఫస్ట్ సో నాకు ఎంత కోపం వస్తుందంటే మై ఇమ్మీడియట్ రియాక్షన్ ఇఫ్ పాసిబుల్ వెళ్ళి లాగా ఒకటి ఇవ్వాలనిపిస్తుంది. బట్ ఇంకా కొంచెం పద్ధతిగా కూర్చొని సారీ అండి ఇలాంటివి నేను చేయలేను అని చెప్తాను. వాళ్ళు ఏం ఫోర్స్ చేయరు. కన్సెంట్ అన్నది అందరూ అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే నాకు ఆఫర్ ఉండదు. ఐ గాట్ కిక్డ్ అవుట్ ఆఫ్ అ బిగ్ ప్రాజెక్ట్ అండి తెలుగులో దీనికోసమే ఒప్పుకోకపోవడం వల్ల ఓ 2 గంటలు మాట్లాడాను. హీస్ అ బిగ్ డైరెక్టర్. లుక్ టెస్ట్ అయిపోయింది, కమర్షియల్స్ అగ్రిమెంట్ రెడీ. రే సాంబా కొంచెం బిగ్ డైరెక్టర్స్ లిస్ట్ కొంచెం పట్టమ్మా చెప్పు నేను పేరు చెప్తానండి, నాకేం ప్రాబ్లం లేదు. చెప్పేయ్ చెప్పలేదు ఇదే వైరల్ అవుతుంది. ఇప్పుడు విమెన్స్ డే గురించి మాట్లాడుతున్నాం మనం నిత్య. దీని తర్వాత ఇది ఒక్కటే వైరల్ అవుతుందండి. దీని తర్వాత నాకు సినిమాలు ఇవ్వరు. ఎలాగో పెద్ద ఇచ్చేస్తున్నారు అందరూ చెప్పండి. ఐ నాట్ ఆస్క్ యు టు రివీల్ ఎవరిని నేను చెప్పట్లేదు. బట్ ఇట్స్ అ డిస్టర్బింగ్ ట్రెండ్. ఇది రైట్ రాంగ్ అని నేను చెప్పనండి, ఎవరి పర్సనల్ చాయిస్ అది. కానీ ఇట్ షుడ్ నాట్ ఇంపాక్ట్ అనదర్ పర్సన్స్ కెరీర్. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను, అక్కడే రైట్ రాంగ్. నేను ఇప్పుడు పర్సనల్ గా మీకు ఇష్టం ఉండి మీరు ఇట్స్ యువర్ చాయిస్ అంటే ఇట్స్ యువర్ చాయిస్ రియల్లీ. ఎవరైనా అంతే, ఏ ఫీల్డ్ అయినా అంతే, నాట్ జస్ట్ సినిమా కదా. ఈవెన్ డాక్టర్స్ లో ఉండొచ్చు, ఐటీలో ఉండొచ్చు. గెట్ వర్క్. కానీ అదే కదండి పర్సనల్ గా ఒక టాలెంట్ అమ్మాయికి కాదు అది అంటే ఇబ్బంది ఒక అమ్మాయికి పర్సనల్ గా ఎంత పెద్ద డైరెక్టర్ అన్న వెళ్ళి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, లెట్స్ డేట్ అని అడిగితే షీ హ్యాస్ నో రీజన్ టు సే ఎస్ ఇఫ్ షీ డజంట్ లైక్ ద గై. నేను నీకు ఆఫర్ ఇస్తాను అంటే అప్పుడు షీ హ్యాస్ అన్ ఇన్సెంటివ్ కదా, అరే ఇఫ్ ఐ సే ఎస్ నాకు ఆఫర్ వస్తుంది అని. సో అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు లైక్ ఇట్ బీయింగ్ ఓన్లీ అబౌట్ ద కెరియర్, ఇట్స్ నథింగ్ ఎల్స్. 2 గంటలు మాట్లాడారు. తర్వాత ఆయన అన్నారు, నువ్వు చాలా ఇంటెలెక్చువల్గా ఉన్నావమ్మా, ఇంత ఇంటెలెక్చువల్గా ఉంటే సినిమాలు రావు, యూ కాంట్ క్లైంబ్ అప్ ద ల్యాడర్. అండ్ ఐ వాజ్ లైక్ సారీ, ఐ మీన్. సో మళ్ళీ ఆయన అడిగారు నో చెప్పాక ఇంటెలెక్చువల్ గా ఉన్నావు అన్నారా? ఫస్ట్ నుంచి ఒక 2 hours అలా ప్రెప్ చేశారు. తర్వాత కొంచెం హీ వాజ్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అనమాట. డైరెక్ట్గా అడగడానికి కొంచెం ఇబ్బంది పడినట్టున్నారు. సో నేనే అడిగాను, మీరు ఏంటంటే దాని గురించి మాట్లాడుతున్నారా అని. అంటే అంత డైరెక్ట్గా అడగలేము, నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని అన్నారు. సో ఐ టోల్డ్ హిమ్ వీ కెన్ హ్యావ్ ఇంటెలెక్చువల్ కెమిస్ట్రీ అండి, వీ కెన్ టాక్ అబౌట్ స్పిరిచువాలిటీ అండ్ పాలిటిక్స్ అండ్ ఇంటెలెక్చువల్ కెమిస్ట్రీ కంటే పెద్దది ఇంకేం ఉండదు కనెక్షన్. సో వీ కెన్ హ్యావ్ దట్ కనెక్షన్ అని చెప్పాను. టచ్లో ఉండు, నీకోసం మంచి క్యారెక్టర్ రాస్తున్నాను అని చెప్పారు. తర్వాత ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది, సారీ అండి వీ హ్యాడ్ టు రీప్లేస్ యూ, పైనుంచి ప్రెషర్ ఉంది అని. నేను ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను చెప్పాను. అంతే. సో దిస్ హ్యాపెన్స్ అండి, ఐమ్ షూర్ లైక్ ఇట్స్ అన్ ఓపెన్ ట్రూత్. ఓపెన్ ట్రూతే, కానీ అందరూ మాట్లాడరు కొంతమందికి. అదే. సో ఇప్పుడు ఒక చాలా అగైన్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అనకండి, ఈ మధ్య అందరినీ అమ్యూజ్ చేసిన యాక్టర్ ఎవరంటే ఉర్వశి రౌతేల. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ హర్? I think she's unapologetically herself, and I think she takes pride in it. The way she speaks. Yeah. You know, because Daku Maharaj did. Yeah. Actually, 105 crores. I will never forget that number. No, I think అందరికీ she's లెక్కలు great వచ్చేసాయి. at promoting her work. I mean, she's great. She probably doesn't need a PR Also, team. yeah, She this herself. is all natural because I'm from 1,000,000% natural. 1,000,000% natural. Yeah. నేను బాగా చూసాను. I was about to speak more, but I think it's fine if I Something speak like her less. video comes, you can't not stop, you know. Yeah. Viral గురించి మాట్లాడదాం కాబట్టి I'm just saying. Yeah. With due respect to her, of course. Obviously. But there's a certain naivety also in her, I Yeah. feel. Yes. She's not trying to be politically correct there. Yeah. Yes. So yeah, I know. But this is a huge, అంటే it's actually a చాలా కష్టమైన ప్లేస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, బికాస్ అక్కడ నార్మ్స్ అండ్ రూల్స్ అండ్ హెచ్ఆర్ లాస్ ఉండవు. Yes. Yeah. అఫ్ కోర్స్ కొన్ని పరిధులు మాన్యువల్స్ వస్తున్నాయి, కానీ ఎన్ఫోర్స్మెంట్లో ఇండివిజువల్స్ వేరీ. అవును. అండ్ ఐ వుడ్ సే దట్ మోర్ చిత్ర పరిశ్రమ గురించి, ఎందుకంటే బికాస్ మీకు ఒక సాఫ్ట్వేర్లో కూడా మీరు ఉన్నారు కాబట్టి, మెడికల్ ఫీల్డో సాఫ్ట్వేరో ఇంకోటో ఏంటంటే టూ మెనీ ఐస్ ఆర్ వాచింగ్, అంత కన్వెన్షనల్గా అలా జరిగిపోవు. అవును. బికాస్ యూ హ్యావ్ కమిటీస్ అండ్ ఆల్ అవును. ఇన్ యాక్షన్. సో అయితే వైరల్ ప్రపంచం ఎప్పుడు రిలీజ్ అవుతుంది నిత్య?
వీఆర్ కమింగ్ టు పీవీఆర్ థియేటర్స్ ఎక్స్క్లూజివ్లీ 7th March రోజు అండి. అండ్ మా డైరెక్టర్ ఎప్పుడు చెప్తారు ఓటీటీస్ వచ్చినప్పుడు పెద్ద తెర ఎక్స్పీరియన్స్ చిన్న తెరకు తీసుకొస్తున్నాము అని. మేము స్మాల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ని బిగ్ స్క్రీన్లో చూపిస్తున్నాము బికాజ్ ఇట్స్ ద ఫస్ట్ కంప్లీట్లీ స్క్రీన్ బేస్డ్ మూవీ. తెలుగులో ఐ థింక్ ఇండియాలో కూడా 100% స్క్రీన్ బేస్డ్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అండ్ అట్లీస్ట్ థియేటర్స్లో థియేట్రికల్గా ఎవరు చేయలేదు. సో ఇంకెవరెవరు ఉన్నారు ఇందులో మీతో తెలిసిన వాళ్ళు ఎవరు అందరూ యాక్టర్స్ ఎవరైనా ఎనీ నోన్ ఫేసెస్ అదర్ దెన్ యు? Obviously there's Nitya Shetty, then there is Sai Ronak who's playing the male lead opposite to me, and then there is Sunny Naveen who's playing the male lead opposite to her, and then I think Charan has also played a part in it. Apart from that, should I take Gauri's name? No. Fine. ఏంటి ఎందుకు ఏదో మీరిద్దరు కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మాకు బ్రీఫింగ్ ఇవ్వలేదండి ఇవ్వలేదు. సో రివీల్ చేయకూడనివి చేయకుండా నేను ఆపుతున్నాను. అంటే ఎవరో ఒక పెద్ద తలకాయ ఉన్నారు అది చెప్పకూడదని మీరు డిసైడ్ అయ్యారు. కొన్ని క్యారెక్టర్స్ వి షుడ్ నాట్ టేక్ దర్ నేమ్స్ అన్నమాట. ఎందుకంటే ఎవరు చేస్తారని లాస్ట్ లో మాస్క్ లా తీయగానే ఉన్నారు. నేనే కట్ చెప్పేస్తాను చూసారా అనమాట. అందరూ చాలా విధాలుగా గెస్ట్ చేస్తున్నారు. ట్రైలర్లో ఒక అమ్మాయి బిల్డింగ్ మీద నుంచి దూకేస్తుంది కదా, అది మీ క్యారెక్టరా ప్రియాంక క్యారెక్టరా, చాలా గెస్ట్ వర్క్ ఆన్లైన్ జరుగుతుంది. బట్ ఇంకా March 7th they'll have to find out. ఒక ఇంటెలిజెంట్ ఫిల్మ్ చేసినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ ఫ్రమ్ ది ఆడియన్స్, బికాజ్ ఐ థింక్ ఇలాంటి సినిమాలు రావాలి. అండ్ ఏదో కూర్చుని హీరో పక్కన ఒక వృద్ధ హీరో పక్కన డాన్స్ చేయడం లాంటి రోల్స్ చేయకూడదని నేను అన్ను, కానీ అలా చేస్తూ వాటికి అతీతంగా కూడా ఇలాంటి మంచి మీనింగ్ఫుల్ ఇంటెలెక్చువల్ ఫిల్మ్స్ చేయడం అనేది ఇట్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ పర్పస్ టు ద ఎంటైర్ ఆర్ట్ ఆఫ్ క్రాఫ్ట్ ఆఫ్ సినిమా.